హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గం ప్రకాశం జిల్లాలోని ఒంగోలు లోక్సభ నియోజకవర్గంలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1951లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,09,753 మంది ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికలలో వైసీపీ నుండి పోటీ చేసి గెలిచిన కుందూరు నాగార్జున రెడ్డి ప్రస్తుత నియోజకవర్గం యొక్క ఎమ్మెల్యేగా ఉన్నారు. మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గం మొదటి నుండి కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ కనుమరుగు కావటంతో ఆ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంది. పోటీ చేసిన 2 సార్లు మార్కాపురంలో వైసీపీదే విజయం. ఈసారి మరో విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలన్న పట్టుదలతో ఆ పార్టీ ఉంది. తెలుగుదేశం పార్టీ కూడా మార్కాపురంపై కన్నేసింది. గత 3 సార్లుగా జరిగిన ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే 2009 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి పెద్దకొండరెడ్డి కుందూరు మరియు పీఆర్పీ అభ్యర్థి జావేద్ హుస్సేన్ బేగ్ మిర్జాలపై పోటీ చేసి 9,054 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి జంకె వెంకటరెడ్డి, టీడీపీ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి మరియు కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డిలపై పోటీ చేసి 9,802 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి, టీడీపీ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి మరియు జేఎస్పీ అభ్యర్థి ఎమ్మడి కాశీనాథ్లపై పోటీ చేసి 18,667 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి అన్నా రాంబాబు, టీడీపీ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి మరియు కాంగ్రెస్ అభ్యర్థి షేక్ సైదాల మధ్య పోరు జరగనుంది. వీరి మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్న నేపథ్యంలో ఎవరు విజేతగా నిలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.